దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈ యొక్క దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు మరి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి ఈరోజు వాక్య ధ్యానముగా మరి యోసేపు గారి యొక్క జీవితం మనం చూస్తూ వస్తున్నాము. యోసేపు గారు మరి చెరసాలలో మరి పోతీఫర్ భార్యని ఏం చేయకపోయినా కానీ చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేసిన తర్వాత పోతీఫర్ భార్య మరి యొక్క వల్ల చెరసాలలో పడిన యోసేపు గారికి ఏ దిక్కు లేనప్పుడు ఆ రాజు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి కళ వస్తుంది. ఆ కళ భావం నేను చెప్పినప్పుడు అది జరిగినప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తాను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజుకి ద్రాక్షరసం ఇచ్చే అతను యోసేపుని జ్ఞాపకం చేసుకోడు, రాజు దగ్గర చెప్పడు. యోసేపు అన్యాయంగా బంధించబడ్డాడు అనే విషయం చెప్పకుండా మర్చిపోతాడు. ఇక్కడ రాయబడి ఉంది ఆదికాండము 40:23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయిన. అంటే మనుషులు మర్చిపోతారు. మనుషులు మనం చేసే కార్యాలు మర్చిపోవచ్చు. మనుషులు మనం చేసే కార్యాలు మర్చిపోవచ్చు, కానీ ఒక వ్యక్తి మర్చిపోడు. మనం చేసిన నీతి కార్యాలు ఆయన మర్చిపోడు. మనం చేసిన మంచి పనులు ఆయన మర్చిపోడు. మనం ఆయన కొరకు సహించిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఆయన మర్చిపోడు. మనం ఆయన కొరకు ఈ లోకంలో పడిన నిందలు ఆయన మర్చిపోడు. అది నెక్స్ట్ అధ్యాయం ఫస్ట్ వచనం చూడండి. 2 ఏళ్ళు గడిచిపోయాయంట. అంటే ఇలా యోసేపు గారు వాళ్ళకి అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి చెప్తారేమో అని చెప్పి యోసేపు గారు మరి 2 years వెయిట్ చేస్తూ ఉండుంటాడా లేదా? మన లైఫ్లో కూడా మరి ఒక భారీ కష్టమైన సిచ్యువేషన్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా మనకి ఒక ఏదైనా ఆపర్చునిటీ వచ్చినట్టు వచ్చింది అనుకోండి, దాని నుంచి బయటపడటానికి. ఆ ఆపర్చునిటీ వచ్చింది, ఇంకొక గంట, ఇంకొక 2-3 రోజుల్లో దాని నుంచి బయటపడతాం అన్నప్పుడు, వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా అయిందనుకోండి, అది రాకుండా ఇంకా దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. మరి యోసేపు గారు చూడండి, అంత నీతిమంతుగున్న అతనికి మరి అలా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చినట్టే వచ్చింది, కానీ మరి 2 సంవత్సరాల దాకా యోసేపు గారు జైల్లో ఉండాల్సి వచ్చింది. నా పరిస్థితి కూడా అంతే. ఈరోజు వాక్యం చదువుతుంటే నా యొక్క పరిస్థితి నాకు గుర్తొచ్చింది. ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1ది. సో 2022 ఏప్రిల్ వచ్చింది కాబట్టి 2022 ఎండింగ్కి 2023 స్టార్టింగ్ కల్లా నేను జాబ్లో ఉంటానని ఫిక్స్ అయిపోయి భయంకరంగా చదివా. నైట్ 1-2 అయ్యేది, మార్నింగ్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో 6:30-7 కల్లా లేవాల్సిందే, 7:30కి మళ్ళీ స్టడీ స్టార్ట్ చేయాల్సిందే. అలా చదువుతూ అంటే ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా. సడన్గా ఒక జాబ్ వచ్చే ఆపర్చునిటీ వచ్చింది అనుకోకుండా. ఏప్రిల్ 22 నోటిఫికేషన్స్ రాగానే ఒక ఆశ పుట్టింది, ఒక సంవత్సరంలో ఇంకా నేను ఒక ఉద్యోగం వస్తుందని. కానీ ఇప్పుడు ఏప్రిల్ 2022 అయిపోయింది, 23 అయిపోయింది, 24 కూడా రేపు రాబోతుంది. అంటే 2 years గడిచిపోబోతుంది. ఈ ఎగ్జామ్స్ ఏమో జరగలేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి వెనక్కి చూసుకుంటే ఏంది పరిస్థితి అంటే, అప్పుడు ఏప్రిల్ 2022లో ఏ స్థితిలో ఉన్నానో ఏప్రిల్ 2024లో కూడా అదే స్థితికి రాబోతున్నాను. అదే స్థితిలో ఉన్నాను. ప్రోగ్రెస్ అనేది నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే లేదు. యోసేపు గారు కూడా అంతే కదా. ఇప్పుడు అతనికి చెప్పాడు, నేను మంచిగాడిని, రాజు దగ్గర నువ్వు ఈ విషయాలు చెప్పి నన్ను బయటపడే ఈ యొక్క జైల్లో నుంచి అంటే అతను సరే అన్నాడు, బయటకు వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. యోసేపు గారికి ఏ దారి కనిపించలేదు. 2 years చూడండి, 2 years మరి యోసేపు గారు. సో మన జీవితంలో కూడా అలా ఎన్నో కష్టాల నుంచి వస్తున్నప్పుడు ఏదన్నా ఊరట కలుగుతుంది అన్న సమయాల్లో ఆ ఊరట అనేది దగ్గరికి రాలేదు అనుకోండి. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతామన్న టైం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అనుకోండి, భయపడబాకండి, అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. అలా 2 years లేట్ అయిన తర్వాత అయినా కానీ చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకునేంత వరకు యోసేపు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చూడండి, కరెక్ట్ టైం వచ్చింది. ఏ టైం వచ్చింది? ఆ రాజుకి కళ వచ్చే టైం వచ్చింది. ఏ టైం వచ్చింది? ఆ దేశానికి కరువు, పంట పండే టైం, కరువు వచ్చే టైం వచ్చేసింది. ఆ టైం కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో యోసేపు గారిని తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టాడు దేవుడు ఆ కళ ద్వారా. ఎగ్జాక్ట్గా అదే టైంలో యోసేపు గారు అక్కడ ఉండడము, దాన్ని ఈయనకు గుర్తు రావడము, ఆయన అక్కడ మరి యోసేపు గారు ముందు రాజు ముందు యోసేపు గారు కళ చెప్పడము, రాజుగారు ఇంప్రెస్ అయిపోయి, నీ దేవుడే నిజమైన దేవుడు, నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, నీకు అత్యధికమైన జ్ఞానం ఇచ్చాడు, కాబట్టి నువ్వే నా తర్వాత నువ్వే ఇక్కడ చూసుకోవాలి ప్రైమ్ మినిస్టర్గా అని చెప్పేసి పెట్టేసుకున్నాడు. సో కాబట్టి దేవుని టైమింగ్ అనేది చాలా గొప్పది.
ప్రార్థన చేయండి. లేట్ అవుతున్న కార్యాలు, గొప్ప కార్యాలు ఖచ్చితంగా దేవుడు చేస్తానికే మనకి లేట్ అవుతున్నాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను నమ్ముతున్నాను నా లైఫ్లో మరి ఇంత లేట్ అవుతుందని ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరగబోతున్నాయని. దేవుడు ఖచ్చితంగా నా కొరకు మరి ఇంకా గొప్ప హెచ్చింపు దయచేయడానికి ఇంత లేట్ అవుతుందని, దాని ద్వారా ఆయనకు కూడా మహిమ వస్తుందని తెలుసు కాబట్టి ఆయన లేట్ చేస్తాను నేను నమ్ముచున్నాను. ఖచ్చితంగా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాను. నేను మీ జీవితాల్లో కూడా అలాంటి జరుగుతాయి. మీరు నమ్మండి, దేవుడు ప్రార్థించండి, నమ్మకస్తులుగా ఉండండి, పరిశుద్ధులుగా జీవించండి. ఖచ్చితంగా నీతిమంతులుగా ఉండండి. నీతిని విడిచిపెట్టబాకండి, పరిశుద్ధతను విడిచిపెట్టబాకండి. ప్రార్థించడం, వాక్యం చదవడం, ఉపవాసాలు ఉండడము, స్పిరిచువల్గా ముందుకు వెళ్ళడం, వాటిల్లో అసలు ఎక్కడ తగ్గబాకండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించే రోజు రాబోతుంది, అత్యధికంగా హెచ్చించే రోజు రాబోతుంది. సో అలాగే దేవుడు మర్చిపోయే దేవుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ద్వితీయోపదేశకాండం 31:6 అంటున్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అవును, మన దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. అలాగే యెషయా 49:15-16 చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి బిడ్డను మరచునా? స్త్రీ మరుస్తుందా? తల్లి మరుస్తుందా? వారైనా మరుచుతారంట. అవును, తల్లి కూడా మర్చిద్దని అని వాక్యం చెప్తుంది. నిజమా కాదా? మనం వింటలేదు ఇప్పుడు టీవీలో ఎంతమంది తల్లులు చిన్న చిన్న పసిపిల్లల్ని గోడకేసి కొట్టిన తల్లి, నీళ్ళల్లో ట్యాంక్ నీళ్ళలో పడేసిన తల్లని, దిండు పెట్టేసి ఊపిరాడకుండా ముక్కు పిండేసిన తల్లని, ఊరేసేసిన తల్లులని, వదిలేసి అనాథాశ్రమంలో అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తల్లులని, కుక్కల కోసం పడేసిన తల్లులని, చెత్త కుప్పల్లో పడేసిన తల్లని ఎన్ని చూస్తున్నాము. వారైనా మరుస్తారేమో కానీ నీ దేవుడు నిన్ను మరువడంట. చూడుము, నా అరిచేతుల మీద నిన్ను చిక్కుకొని ఉన్నాను, నీ ప్రకారములు నిత్యం నా ఎదురు ఉన్నావంట. ఎప్పుడు దేవుడు మన యొక్క సరిహద్దులు చూస్తూ ఉన్నాడు, మన వైపు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ యొక్క సరిహద్దులు ఇవి, నా బిడ్డ యొక్క ఫ్యామిలీ ఇది. సో ఆయన బిడ్డగా మనం ఉందాము, రోజు ఆయనకు ప్రార్థిద్దాం, ఆయన బిడ్డలుగా మనం ఉందాము. కానీ మరి ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అంటే ఆయన దృష్టిలో మనం ఉండాలి, ఆయన రాడార్లో మనం ఉండాలి. వైఫై ఉంది, వైఫై మనకి ఎప్పుడు వస్తుంది? ఆ యొక్క లిమిట్స్లో మనం ఉంటే, ఆ వైఫై ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్స్లో మనం ఉంటే ఆ వైఫై మనకు వస్తుంది. అలాగే మరి దేవుని కనుదృష్టి ఎదుట మనం ఉండాలి, దేవుని యొక్క మరి హృదయంలో దేవుని యొక్క ఆలోచనలో మనం ఉండాలి. దేవుడికి మన జ్ఞాపకం ఉండేటట్లు మనం ఉండాలంటే ఏం చేయాలంటే మొదటిగా దేవునికి దగ్గరే అవ్వాలి మనం. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. మీరు దేవుని యొద్దకు రండి. పాపాలు చేస్తున్నాము, మేము రాలేకపోతున్నాము, నేను ఏదో ఒక చిన్న పాపం పెద్ద పాపం ఉందంటే లేదు, అయినా కానీ దేవుడి దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, దేవుని యొక్క శక్తిని అడగండి, ప్రార్థించండి, బైబిల్ చదవండి. ఆ యొక్క ఏవైతే మిమ్మల్ని తప్పులకు లాగుతున్న పాపాలు ఉన్నాయో వాటి వైపు వెళ్ళకండి. అలాంటి ఆ తలంపులు వచ్చినా కానీ వెంటనే ప్రార్థించుకోవడం, బైబిల్ చదవడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. మీరు దేవుడి దగ్గరికి రావాలని ట్రై చేస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఈవెన్ కీర్తనలు 145:18-20 కూడా నిజముగా ఆయన్ని వెతుకు వారికి ఆయన దొరుకుతాడని రాస్తుంది. నిజంగా ఆయన వెతికి ఆయన వైపు వచ్చేవారికి ఆయన దగ్గర అవుతాడని రాస్తుంది. అలాగే మత్తయి సువార్త 6:33 మీకు తెలుసు, ఫస్ట్ దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మనకు కావాల్సినవి ఇవ్వబడతాయి అంట. కాబట్టి ఫస్ట్ ఆయన వెతుకుదాం, మనం ఆయన దగ్గరే అవుదాం, ఆయన మన దగ్గరికి వస్తాడు. రెండవదిగా వీ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దేవునితో స్నేహం కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడిన అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. సో దేవుడి స్నేహితుడని ఆయనకి పేరు కలిగింది. ఇంకా నెక్స్ట్ మోషే గారు, మనుషుడు తన నిర్గమకాండం 33:11 మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. అంటే చూడండి, స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడంట దేవుడు. సో అలా దేవునితో ఫ్రెండ్షిప్ మనం కలిగి ఉన్నప్పుడే కదా, ఒక ఫ్రెండ్గా మనం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన ఫ్రెండ్ అనుకోండి, మనకు సహాయపడతాడు అవసరాలలో, అంతేనే కదా. అలా కాకపోతే వాడు ఫ్రెండ్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్, మనకు సహాయపడతారా? వచ్చిన సహాయం చాలా టైం పడుతుంది. కాబట్టి దేవుణ్ణి ఫ్రెండ్గా కలిగి ఉందాము. ఓకే. అలాగే యోహాను సువార్త 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లు మీరు నా స్నేహితులై ఉందురు. ఇంకా
దాసుడు తన యజమాని చేయదని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతి అన్నిటి మీకు తెలియజేస్తున్నాను. మనం దాసులము కాదు, అంటే దేవుడు మనల్ని ఆజ్ఞాపించినవన్నీ చేయండి అన్నాడు దేవుడు పై వచనంలో. ఆజ్ఞాపించినవన్నీ చేయండి అంటూ ఆయన ఏమంటున్నాడంటే, దాసుడు అయ్యో నేను ఆజ్ఞాపించినవన్నీ చేయమంటుంటే మీరు మిమ్మల్ని మీరు సర్వెంట్స్ అనుకుంటున్నారేమో, బానిసలు అనుకుంటున్నారేమో. నేను బానిసలు అనుకోవట్లేదు, మిమ్మల్ని ఫ్రెండ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అన్నీ చెప్తున్నా అంటున్నాడు. అవును, ఒక బానిసకి ఒక ఓనర్ ఎట్లా చెప్తాడు, రేయ్ వెళ్ళి కారులో తాళాలు ఉన్నాయి పట్టుకురాపో అంటాడు. అదే ఒక ఫ్రెండ్కి ఎలా చెప్తాం, కారులో కీస్ మర్చిపోయాను రా, అవి తీసుకురా, ఆ కీస్కి ఇంటి తాళం కూడా ఉంది, ఇంటి తాళం ఓపెన్ చేయాలంటే అని వివరించి చెప్తాం ఫ్రెండ్కి. దేవుడు అదేవిధంగా ఆయన కూడా అదే అంటున్నాడు. దాసుడికేమో యజమానుడు చేసే పని ఆ నెక్స్ట్ స్టెప్ ఏందో తెలియదు దాసుడికి, కానీ స్నేహితుడికి అన్నీ చెప్తాడు. అన్నీ చెప్తాం కదా మనం. సో కాబట్టి మనల్ని స్నేహితుడని దేవుడు పిలుస్తున్నాడు. సో మనం స్నేహితులుగా ఉండాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన స్నేహితులుగా మనం ఉందాం. ఒకవేళ కనుక ఈ లోకంతో కనుక మనం స్నేహం చేస్తే కనుక ఆయన స్నేహం మనం పోగొట్టుకుంటామని యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా ఈ లోకం స్నేహం దేవునితో వైరమని మీరు, కాబట్టి ఎవడు ఈ లోకం స్నేహం చేయకుండా వాడు దేవునికి శత్రువు అగునంట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంతో మనం స్నేహం చేయొద్దు, దేవునితో స్నేహం చేద్దాం. ఈ లోకంలో ఉన్నవన్నీ అపచారాలే, అవన్నీ మనం దూరంగా ఉందాం. అలాగే రెండవది ఫ్రెండ్షిప్ చేద్దాం. మూడవది ఆసక్తి కలిగి ఉందాం. ఆయన కార్యాల కొరకు ఆసక్తి కలిగి ఉందాం. రెండవ రాజులు 6వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఏమవుతుందంటే, ఎలీషా మరి మీదకి రాజులు ఇట్లా రథాలన్నీ వచ్చినప్పుడు తన పనివాడు పొద్దున లేచి చూసినప్పుడు అన్ని చుట్టూ పెద్ద సైన్యం ఉన్నప్పుడు ఆయన లోపలికి వచ్చి ఎలీషాతో మన చుట్టూ పెద్ద సైన్యం ఉందని అన్నప్పుడు ఇక్కడ అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, అంటే ఎలీషా గారు దేవుని యొక్క ఆత్మ కొరకు ఎంతగా, అంటే చూడండి 2 అంతల ఆత్మ కావాలని ఎంత అగ్రెసివ్గా అడిగాడు ఏలియా గారిని. సో ఆ విధంగా ఆయన ఎలీషా గారు పొందుకున్నారు ఆత్మని, 2 అంతల ఆత్మని. అంటే అంత ఆసక్తి కలిగిన దైవజనుడి పట్ల చూడండి. ఆయన పడుకొని ఉన్న తర్వాత సైన్యం అతన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడికి ఆల్రెడీ ఈయన ప్రార్థన చేయకముందే, ఈయన పడుకున్నప్పుడే ప్రార్థన చేయకముందే అక్కడికి ఎవరు వచ్చేసాడు, దేవుడు వచ్చేసాడు. అంటే దేవుని యొక్క మెమరీలో ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా గారికి అది అవ్వబోతున్నాను కానీ వెంటనే వచ్చేసాడు. ఎలీషా గారు ప్రార్థన చేయని కూడా చేయలేదు. దేవుడు వచ్చేసి ఏం పెట్టాడంటే, కళ్ళు తెరవని కాకుండా ఎలీషా అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉన్నట్టు చూచినంట. చూసావా, ఆ యొక్క చుట్టూ అగ్ని రథములు అన్నీ అడ్డంగా ఉన్నాయంట. ఎవరికి, ఆ సైన్యానికను వీళ్ళకి మధ్యలో అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉన్నాయంట. సో అలా దేవుడు మరి ఎలీషా గారిలాగా మన ఆసక్తి కలుగుందాం దేవుని యొక్క విషయాలు, దేవుని పని కొరకు, దేవునికి మహిమ తీసుకురావడానికి. అప్పుడు దేవుని యొక్క మెమరీలో మనం ఉంటాం, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉంటాం. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి. 4వదిగా గుర్రములను బలమునందు ఆయన సంతోషించాడు, నల్లు ఖాళీ స్థలమందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గారి వారిని తన కృప కొరకు కనిపెట్టి వారందరినీ యెహోవా ఆనందించేవాడు. సో తన కృప కొరకు కనిపెట్టుకునేవాడు అంటే దేవుని కొరకు వేచి ఉండేవాడు. అలా తన యందు భయభక్తులు కలవాలంట. సో మనం దేవుని యందు భయభక్తులు ప్రదర్శించాలి. అలాగే ఇందాక విషయంలో మనం ఎట్లయితే చూసామో ఎలీషా గారు ఆసక్తి కలిగి ఉన్నారు. అలాగే దావీదు మహారాజు కూడా గొలియాతును చంపేటప్పుడు దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని నామం కొరకు ఆసక్తి కలిగి ఉండి పోరాడాడు. దేవుడు దావీదుకు జీవితాంతం తోడుగా ఉన్నాడు. అది దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడాలను ఎవరైతే యోసేపు గారు కానీ దానియేలు గారు కానీ ఆయన ఆజ్ఞలను కట్టడాలను ఎప్పుడైతే వాళ్ళు ఫాలో అయ్యారు, భయభక్తులతో ఫాలో అయినప్పుడు ఏమైంది, యెహోవా ఆనందించేవాడు ఉన్నాడు. యెహోవా ఇంప్రెస్ అవుతాడు. ఎవరిన గురించి అయినా మనం ఆనందిస్తున్నామంటే వారి గురించి మనం 24/7 ఆలోచిస్తూ ఉంటాం. అలాగే దేవుడిని కూడా మన ద్వారా ఆనందింపజేసి దేవుడు కూడా మన గురించి ఆలోచించే విధంగా 24/7 ఆయన దృష్టి మన మీద ఉన్నట్టు మనం చూసుకోవాలి. సో ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఫాలో అవ్వాలి. ఆయన ఆజ్ఞలు ఫాలో అయినప్పుడు ఆయన్ని నిజంగా మనం ప్రేమించిన వారు. నా ఆజ్ఞలు అంగీకరించి యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడు, నేను వాడిని ప్రేమించి వాడిని నన్ను కనపరుచుకుందునని చెప్పాను. సో కాబట్టి దేవుడు మనతో ఉంటా అంటున్నాడు. ఫ్రెండ్లా మాట్లాడదాం, మన ముందు ముఖముఖకు వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాడు. కాకపోతే ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి. కీర్తనలు 145:18-30 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడంట.
సో ఇందాక మనం ఫస్ట్ పాయింట్ చెప్పాం కదా, దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడని. చూడండి, తనకు నిజంగా మనం మొరపెడితే కనుక మనం ఆ దేవునికి ప్రకారం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుని కొరకు ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆయన మన మొర వింటాడంట, మన దగ్గరికి వస్తాడంట. అలాగే తన యందు భక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చిన మొర ఆలకించి వారిని రక్షించినంట. సో తన యందు భయభక్తులు గల మనం ఉందాం. ఇందాక చూసినట్లుగా యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును, అయితే భక్తులందరినీ ఆయన నాశనం చేయను. సో యెహోవాని ప్రేమించాలి. యెహోవాని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి. అప్పుడు ఆయన యొక్క కనుదృష్టిలో మనం ఉంటాము. సో కాబట్టి ఇవన్నీ మనలో ఉంచుకుందాము. దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉండాలంటే ముందుగా ఆయన కొరకు మనం వెతకాలి, ఆయనకు దగ్గర అవ్వాలి మనం. రెండవదిగా ఆయనతో ఫ్రెండ్షిప్ అనేది చేయాలి. మూడవదిగా ఆయన యొక్క పనుల కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి, ఫాలో అవ్వాలి. అప్పుడు ఐదవదిగా మనం ఆయన ప్రేమించాలి హృదయపూర్వకంగా, అంటే ఆజ్ఞలన్నింటినీ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఈ విధంగా కనుక మనం ఉన్నట్లయితే కనుక దేవుడి యొక్క కనుదృష్టిలో మనం ఉంటాము. మనకి ఏమైనా జరగబోతుందా, దేవుడు వచ్చేస్తాడు. మన ఫ్యూచర్ అనేది దేవుడు హ్యాండ్స్లో సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలు, లేట్ అవుతున్నా కానీ కార్యాలు భయపడబాకండి. ఇవి చేస్తూ ఉండండి మీరు. ఇవి చేస్తున్నప్పుడు మనం దేవుడి దృష్టిలో నుంచి బయటకు వెళ్ళిపోము. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మనకి మహిమ తీసుకొస్తాడు. మనకి మహిమ తీసుకొస్తూ ఆయన కూడా మహిమ తెచ్చుకునే రోజు రాబోతుంది త్వరలో.